ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ధరల పెంపుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకి కూడా అనుమతించింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ. 800గా ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే రూ. 800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్స్లో 200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 150 పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా. బెనిఫిట్ షోకే కాదు, తర్వాత షోలకు కూడా టికెట్ ధర పెంచుతున్నారు. మరి ఫ్యాన్స్ ఏమంటున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే దేశవ్యాప్తంగా పుష్ప 2 ఫీవర్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే టీజర్స్ కానీ సాంగ్స్ చూసిన తర్వాత ఈ సినిమాకి అమాంతం హైప్ అనేది పెరిగిపోయింది. దాంతోపాటు బడ్జెట్ నిర్మాణం కూడా వ్యయం కూడా గతంలో కూడా పెరిగినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లను పెంచాలని కోరుతూ నిర్మాతలు ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిందే తడువుగా, ఎందుకంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి సినిమా టికెట్స్ అనేది హైక్ చేయడం కోసం. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ కూడా ఎక్కువగా దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలకు బడ్జెట్ పుష్ప 2 కోసం వెచ్చించున్నాం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా కాస్త సహకారం వస్తే, ఎందుకంటే పెరిగినటువంటి ధరల దృష్ట్యా ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచితే కనీసం రికవరీ అనేది ఉంటుంది అనేది కూడా సినిమా ప్రొడ్యూసర్స్ ముఖ్యమంత్రిని వారు రిక్వెస్ట్ చేసుకోవడంతో ఇవాళ టికెట్ల రేట్లు పెంచుతూ కూడా తెలంగాణ గవర్నమెంట్ జీవోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడి, దాంతోపాటు ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ షోస్, తర్వాత 7 షోస్ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కూడా 7 షోలకి తెలంగాణ ప్రభుత్వం ఈసారి అనుమతి ఇచ్చడం వల్ల మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నది. ఎందుకంటే ప్రీమియర్ షోస్ కానీ ఈ బెనిఫిట్ షోస్ కానీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఎక్కువగా ఎగబడేది మాత్రం ఈ 2 షోస్కే. సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సినిమా అభిమానులు బాగా ఇబ్బంది పడేటోళ్ళు అంత ఎంజాయ్ చేయలేకపోయారనేసి గత ప్రభుత్వంలో ఇలాంటి హడావుడు ఎక్కువ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఈ ఫ్యాన్ షోస్కి ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడంతో పాటు ఎక్స్ట్రా షోస్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం అనేది కూడా గొప్ప పరిణామం కూడా వాళ్ళు భావిస్తున్నారు. దాంతోపాటు ఈ పెరిగినటువంటి టికెట్స్ ధరలు కూడా ఇప్పుడున్నటువంటి మార్కెట్కి అనుగుణంగా, దాంతోపాటు ఇప్పుడు వ్యయాలు కూడా పెరిగాయి కాబట్టి సింగిల్ థియేటర్స్ కానీ వీటన్ని కూడా రేట్లు కూడా చాలా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాటన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేట్లు పెంచామని కూడా చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు 800 రూపాయల టికెట్లను కూడా కేటాయించారు. దాంతోపాటు మల్టీప్లెక్స్లో కంటే భారీ స్థాయిలోనే ఈసారి రేట్లను పెంచినట్టుగా మనకు ఈ జియో కాపీలో కూడా తెలిసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ బెనిఫిట్ షో కానీ రాత్రి 9 గంటల 30 నిమిషాలకి, అంటే 4వ తారీఖున 5వ తారీఖు ఎగ్జాక్ట్గా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కావాల్సినటువంటి పుష్ప 2 సినిమా ఈ 4వ తారీఖుకే బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో షో 9:30కే ఈ యొక్క స్పెషల్ షోస్ అనేది స్టార్ట్ కాబోతుంది. దాంతోపాటు ఈ ముఖ్యంగా 6, 7 తారీఖులకు మాత్రం 1 గంటకి షోకి కూడా అనుమతి ఇచ్చారు. దాంతోపాటు 4 గంటలు షోకి కూడా ఉదయం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఇది 5వ తారీఖు నుంచి కూడా ఉంటుందని చెప్తున్నా. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సింగిల్ థియేటర్స్ కానీ మల్టిపుల్ థియేటర్స్ కానీ అన్ని థియేటర్స్ కూడా ఇది వర్తిస్తాయని కూడా దీంట్లో జీవోలో చాలా స్పష్టంగా కూడా వారు రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ 150 రూపాయలు ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో అవి 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉంటాయి. తర్వాత మాత్రం 105 రూపాయల వరకు వాళ్ళు ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. ఇది 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 105 రూపాయల వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ తగ్గుతుంది అనేసి కూడా దీంట్లో చాలా స్పష్టంగా కూడా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఐమాక్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ ఈ స్క్రీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 200 రూపాయలు ఉండబోతుంది. దాంతోపాటు 150 రూపాయలకు సంబంధించి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది. మళ్ళీ తర్వాత 50 రూపాయలు అదనంగా కూడా ఉండబోతుంది అనేసి కూడా దీంట్లో జీవోలో
పొందుపరిచిన నేపథ్యంగా దాంతోపాటు ఇవన్నీ కూడా జిఎస్టీ కూడా దీంట్లో అప్లికేబుల్ ఉండబోతుంది అనేది కూడా వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేట్లు పెంచాలనేసి కూడా వారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి అది కూడా మరో 2 రోజుల పాటు అది క్లారిటీ రాబోతుంది. ఎంతవరకు కూడా అది రేట్లు పెంచుతారనేది కూడా మనకు ఇది వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు వరకు సింగిల్ స్క్రీన్ సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ 800 రూపాయలు రేటు పెంచడం వల్ల దాంతోపాటు ఈ జిఎస్టీ అవన్నీ కలుపుకుంటే దాదాపు 1100 రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మల్టీప్లెక్స్లో 1239 రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కాకపోతే ఇవన్నీ కూడా ఒక 4 రోజులు మాత్రమే పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఈ అభిమానులు తాకిడి ఎక్కువ అయిపోయింది. పైగా దీనికి క్రేజ్ పెరిగిన నేపథ్యంలో డిమాండ్ తగ్గట్టుగా రేట్లు పెంచినట్టుగా సినీ నిర్మాతలు వారు కూడా చెప్పినది. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం మా రిక్వెస్ట్ ని మన్నించి ఇప్పుడు రేట్లు పెంచడం వల్ల ప్రొడ్యూసర్స్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం కనబడుతుంది. రైట్. అయితే ప్రస్తుతానికి టికెట్ ధర తెలంగాణలో పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇది పాన్ ఇండియా మూవీ కావడం వల్ల రిమైనింగ్ ప్లేసెస్లో కూడా టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ ఎగ్జాంప్షన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే 70% వరకు కూడా థియేటర్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రీజన్లోనే ఉన్నాయి. సో అక్కడ మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఈ టికెట్ల రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా మొత్తం ఒక పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందనేసి కూడా వారు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. దానితో పాటు ఈ సినిమా మొత్తం షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది కాబట్టి ఎక్కువగా సో దాని దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకున్న తర్వాత ఈ రేట్లు పెంచాలని కూడా వారు కూడా కోరారు. అయితే ఇప్పటి వరకు ప్రాథమిక ఆంధ్రప్రదేశ్లో సేమ్ తెలంగాణలో పెంచినట్టుగా వారు పెంచడానికి సిద్ధమైనట్టుగా తెలిసింది. కాకపోతే నిర్మాతలు మాత్రం మరికొంతగా పెంచాలని కూడా వాళ్ళు కోరుతున్నట్టుగా సమాచారం అవుతుంది. కొన్ని ఏరియాలో మాత్రం డ్రై ఉంటుంది కాబట్టి ఆ డ్రై ఏరియాలో మాత్రం కొంచెం పెంచితే మాకు ఆ రికవరీ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి కూడా నిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలో ఈ సాధారణమైనటువంటి పెంచినటువంటి రేట్లు సరిపోతాయి కానీ ఎక్కువగా కొంత థియేటర్లు ఉన్నప్పటికే కానీ కాస్త ఆక్యుపెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ అనేది కొన్ని ఏరియాస్ ఉంటాయి. ముఖ్యంగా సీడెడ్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి. తర్వాత ఈ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఈ ప్లేసెస్లో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కొంచెం చూసి టికెట్లు పెంచాలనేసి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు కోరారు కాబట్టి ఆ ఫైల్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా కూడా రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఎంతవరకు కూడా ఈ యొక్క టికెట్లు హైక్స్ అనేది జరుగుతాయనేది కూడా వెచ్చి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం దేవరా సినిమా కూడా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టికెట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. దాంతోపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇక్కడ రేట్లు ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకవేళ కలెక్షన్స్ అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా కూడా సేఫ్ జోన్లో ప్రాజెక్ట్ ఉంటుందనేది కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ క్రేజ్ను చూసుకుంటే ఇప్పటికే తమిళనాడులో భారీ స్థాయిలో కూడా బడ్జెట్ క్రియేట్ చేసింది. అక్కడ కూడా ఈ సినిమా థియేటర్కల్ రైట్లు గతంలో కంటే రికార్డు స్థాయిలో కూడా అమ్ముడుపోయినటువంటి నేపథ్యంగా పడుతుంది. కర్ణాటకలో అదే ఉంది. దాంతోపాటు కేరళలో కూడా భారీ స్థాయిలో కూడా ఈ సినిమాకి మంచి బడ్జెట్ క్రియేట్ అయింది. దానితో పాటు ఎక్కువగా సినిమా నిర్మాతలు మాత్రం ఇటు నార్త్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయల పై మాట కూడా వసూలు చేసింది కాబట్టి ఈసారి దాదాపు 1000 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నటువంటి టార్గెట్లో కూడా ఈ సినిమా నిర్మాతలు పెట్టుకున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మాణం కూడా చేశారు. అంచనాలు కూడా పెరిగిపోయాయి కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఎగ్జామ్స్ ఇవ్వడం వల్ల అది ఉపయోగపడుతుంది అనేది కూడా నిర్మాతలు భావిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.